నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తుఫాన్లతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కాకాణి. రాష్ట్ర ఎంపీలు మోదీకి రబ్బర్ స్టాంపుల్లో మారారంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం. పార్లమెంట్లో రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడడం లేదని విమర్శ. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తిరుగుతామని స్పష్టీకరణ. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి దేవాలయ అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం అనంతరం పండితులు వ్యాసవచనం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆలయాల పరిరక్షణ ప్రక్షాళనలకు నడుం బిగించినట్లు తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని, లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. రాబోయే ప్రధాన ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానద స్వారాగధక్కస్తవన్న వినవన్న రోగలో వరుస తుఫాన్లు వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై నిర్లక్ష్యం కాగా సీఎం చంద్రబాబుకు రైతులంటే ఏహ్య భావమని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. మోంతా తుఫాను, తాజా దిత్వా తుఫానుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఏది ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ది వారు లేదని దుయ్యబట్టారు. ఎందుకంటే మోంతా తుఫాన్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళ అంచనాలకు సంబంధించి కానీ వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కానీ కనీసం చేయకుండా మొక్కుబడిగా అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించామని చెప్పి చేతులు దులుపుకుంటే, ఇప్పటికీ ఎవరైతే వరదలో పోయినసారి నష్టపోయారో రైతాంగం కానీ ప్రజలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడా ₹1 కూడా ఈరోజు నష్టపరిహారం కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మోంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతాంగం దానిలో నుంచి కోలుకోకముందే నిన్న ఏర్పడినటువంటి దిత్వా తుఫానుతో తీవ్రంగా రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా, శాసనసభ్యులు మంత్రులు పనిచేస్తున్నారా అనేటువంటిది మాకు కాదు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు ఈ మాట చెప్పామంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో శూన్యం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈరోజు ఎక్కడికైనా గ్రామాల్లోకి వెళితే రైతులకు జరిగినటువంటి నష్టంతో పాటు గ్రామాల్లో భారీగా వర్షం రావడంతో కొన్ని దగ్గరలో నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కల్పించడం కానీ ఎక్కడా కూడా ఇటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వైఫల్యం చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సంబంధించి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి సేవలు అందించడంతో పాటు అవసరమైనటువంటి భోజనం వసతి సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా నిలవడం జరిగింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే రైతులకు సంబంధించినటువంటి నారుమళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయాయి. దాదాపుగా నారులు మునిగిపోయాయి. కొంతమంది వరి నాట్లు పూర్తి చేశారు. వరి నాట్లు పూర్తి చేసినటువంటి రైతులకైతే అవి కొన్ని దగ్గర పనికి రాకుండా పోయాయి. ఈరోజు దాదాపుగా వరి నాట్లు పూర్తయినటువంటి వాళ్ళకి 7,000 నుంచి 8,000 రూపాయలు ఎకరాకి ఖర్చు పెడితే దానికి సంబంధించినటువంటి నాట్లకైతే ఏమి, వేసినటువంటి యూరియాకైతే ఏమి, వీటికి ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా గతంలో ఇచ్చినటువంటి మోంతా తుఫానుకు పక్కన పెడితే మొక్కుబడిగా ఈరోజు ఏదో రావడం చూడటం తప్ప ఈరోజు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి గ్రామంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడో వాళ్ళ సేవలను వినియోగించుకోవడంలో వైఫల్యం చెందడంతో పాటు ఏదో ఒక విధంగా డబ్బు ఎగ్గొట్టాలి రైతులకి, మరలా పూర్తి స్థాయిలో కనుక ఎన్యూమరేషన్ జరిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి, నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి, నష్టపరిహారం చెల్లించకుండా రైతుల మానాన రైతులను గాలికి వదిలేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసేటువంటి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. పార్లమెంట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపకుండా బీజేపీకి బినామీలుగా మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీల వైఖరిపై ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ జరుగుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఈ సెషన్ లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు. మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక 11 సంవత్సరాలు అయిపోయింది. మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో, లేకపోతే గుర్తున్నా పట్టించుకోరో, గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్లకు ముఖ్యం అనిపిస్తుంది. మన హామీల మీద, మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేయడం కంటే మోడీ గారి మెప్పే వీళ్లకు మిన్నా అనిపిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది. అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా, టీడీపీ గానో, జనసేన గానో, వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు. కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది. ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరువేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది, బీజేపీ చేతిలో కీలు బొమ్మలే అనిపిస్తుంది. మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు. మన రాష్ట్రానికి, మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎవ్వరికి పట్టనట్టే ఉంది. ఎందుకంటే ఎవ్వరు కనీసం మాట వరుసకు కూడా మన విభజన హక్కుల గురించి మాట్లాడటం లేదు. 2014లో అంటే 11 సంవత్సరాలు క్రితం 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక చట్టం, విభజన చట్టం ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇవ్వాలి అన్నది ఒక హామీ. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ సంబరాలు డిసెంబర్ 21 నుండి 23 వరకు కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు.
కాకినాడ యూటీఎఫ్ హోంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో సృజనాత్మకతను పెంపొందించడానికి పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్టులు నిర్వహించామన్నారు. డిసెంబర్ 21 నుండి 23 వరకు రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు కాకినాడలో జరుగుతాయని తెలియజేశారు. 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, 200 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జేఎన్టీయు ప్రాంగణంలో పెద్ద ఎత్తున చెకుముకి సైన్స్ సంబరాలు జరగబోతా ఉన్నాయి. ఈ సైన్స్ సంబరాలకి రాష్ట్రంలో 26 జిల్లాల నుండి కూడా దాదాపు 200 మంది విద్యార్థులు, 200 మందికి పైగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మొత్తం 400 మందికి పైగా హాజరవుతా ఉన్నారు. గత 37 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ చెకుముకి సైన్స్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించటం, సృజనాత్మకత పెంచటం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచటం ఆశయాలుగా మేము ఈ చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తా ఉన్నాం. మొట్టమొదట పాఠశాల స్థాయిలో జరుగుద్ది ఇది. ఈ సంవత్సరం 5 లక్షల మంది పాఠశాల స్థాయిలో పాల్గొన్నారు. అలాగే 600 మండలాల్లో జరిగింది. 26 జిల్లా స్థాయిలో కూడా జరిగింది. ఈ 26 జిల్లాల్లో ఎంపికైనటువంటి టీమ్స్ 52 టీమ్స్, 26 టీమ్స్ ప్రభుత్వ పాఠశాలల నుండి, 26 టీమ్స్ ప్రైవేట్ పాఠశాలల నుండి హాజరు కాబోతా ఉన్నాయి. ఈ చెకుముకి సైన్స్ సంబరాలని జయప్రదం చేయాలని చెప్పేసి కాకినాడ పుర ప్రముఖుల్ని, కాకినాడ ప్రజల్ని కూడా హృదయపూర్వకంగా మేము కోరుకుంటా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ 3.0 నిర్వహించారు. ఈ లీగ్లో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ క్రీడల్లో పశ్చిమ గోదావరి జిల్లా 11 బ్రాంచ్ల నుంచి విద్యార్థులు సీనియర్, జూనియర్, సబ్ జూనియర్స్ లెవెల్స్ లో రన్నింగ్ రేస్, డాజ్ బాల్, చెస్, రిలే రేస్, కబడ్డీ, ఖోఖో వంటి ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్నా బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మంగాబాయి రమేష్, నారాయణ విద్యాసంస్థలు డీజీఎం రామిరెడ్డి, విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు ఎంత దారుణంగా ఉన్నారు, శారీరకంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిలో పెట్టడం ఆనందదాయకం. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇంకెంతసేపు ఒక పిల్లల్ని ఒక యంత్రాల్లాగా చదవండి, సిలబస్లో పూర్తి చేయండి, ఎగ్జామ్స్ రాయండి, మానసిక ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది. దాని నుంచి ఈరోజు ఉపశమనం కలిగే విధంగా, అంతేకాకుండా మరి జిల్లాలో అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరికెవరో తెలియదు. కానీ ఇక్కడ రావడం వల్ల మనంతా ఒకటే ఫ్యామిలీ, నారాయణ ఫ్యామిలీ అనేది మీరు ఒకళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి రిలేషన్స్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ఇక్కడ మా రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ఇక్కడ మమ్మల్ని పిలిచారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, నారాయణ సంస్థ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే నారాయణ గారు ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్లోతో పాటుగా మున్సిపల్ స్కూల్లో కూడా ఆ రోజు ఐఐటి ఫౌండేషన్ వేయాలని 2014-19లో ఆయన వినూత్నమైన ప్రయోగం చేశారు. నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. ఆయన అంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్ అనమాట. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా, సొంత వ్యాపారం ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వ స్కూల్స్ కూడా దీంతో సమానంగా ఉండాలనే ఆలోచన రావడం చాలా శుభపరిణామం. మరి అది అందరూ కూడా అభినందించారు. ఆ రోజుల్లో మరి ఆయన సొంత టీచర్స్ని తీసుకొచ్చి మన ప్రభుత్వ స్కూల్లో స్పెషల్ క్లాసెస్ చెప్పించి వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేసినందుకు వారికి కూడా మరి మా మంత్రి నారాయణ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన సంపద కోసం అయితే ఎన్ని పెట్టవలసిన అవసరం లేదు. ఇదివరకు లేక నడిపి వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యం ఉండాలనే ఆలోచనతో, చదువుతో పాటుగా ఆరోగ్యం కూడా ఉండాలి, మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, ఈ ఒత్తిడి తగ్గాలనే ఆలోచనతో ఈ గేమ్స్ కూడా స్టార్ట్ చేయడం 3 సంవత్సరాల నుంచి. మళ్ళీ వాళ్ళు పోటీ పెట్టి ఎవరు బాగా ఆడతారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా, ఎవరు ఓడిపోతారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా మరి చేసే కార్యక్రమాలన్నింటికి అభినందనీయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.